స్తోత్రం, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభుతో ప్రతిదినం అను ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న దేవుని పిల్లలైన మీ అందరికీ నెమలి షాలేము సంఘపక్షముగా శుభాలు వందనాలు తెలియపరుస్తున్నాం. ప్రియ దేవుని బిడలారా, ఈ దినం చక్కని మాట దేవుడు మనతో మాట్లాడబోతున్నాడు. మాట ఏంటో తెలుసా? చాలామంది మీరు ధన్యులండి, అమ్మా నువ్వు ధన్యుడువు, నువ్వు ధన్యురాలువు అని మాట్లాడుతుంటారు. కలిగి ఉన్నటువంటి సంపన్నమైనటువంటి స్థితిని బట్టి మిగిలిన వారు అంటారన్నమాట, మీరే ధన్యులు, మీరు గొప్పవారు అని చెప్పేసి అంటూ ఉంటారు. కానీ ఎవరు ధన్యులు, ఎప్పుడు ధన్యులు అనే వాక్యంలోంచి మనం ధ్యానం చేస్తే, ప్రభు శిష్యుడైనటువంటి యాకోబు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయంలో ఓ చక్కని మాట 12వ వచనంలో రాయబడుతూ వచ్చింది. శోధన సహించువాడు ధన్యుడు అని చెప్పి రాశారు. ఏం చేస్తే శోధన సహించువాడు ధన్యుడు అని వాక్యము ఇలాగ సెలవిస్తుంది. దేవుని బిడ్డలారా, మనుషుడు శోధనకు నిలిచిన వాడైతే, శోధన సహించిన వాడైతే ధన్యుడవుతాడు. బైబిల్ రాశారు, శోధనకు నిలిచిన వాడైతే ప్రభు తను ప్రేమించు వారికి వాగ్దానం చేసిన జీవ కిరీటం పొందును అని చెప్పి భక్తుడైన యాకోబు గారు మాట్లాడుతూ వచ్చాడు. అయితే శోధించబడుతూ ఉంటారు కొందరు. బైబిల్ అటువంటి భక్తులను మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే, లేదా మన ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారు శోధించబడింది ఎలాగంటే, ఆయన బాప్తిస్మం పొందిన తర్వాత 40 దినాల పాటు అరణ్య ప్రదేశానికి వెళ్ళి ఆయన ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ శోధకుడు ఆయన యొద్దకు వచ్చి అని రాశారు. ఆయనను శోధించును అని చెప్పి రాశారు. ఎలాగూ ఆయన ఉపవాసాన్ని భంగము చేయాలని, కలిగినటువంటి నిష్ఠ పాడు చేయాలని సాతానుడు ప్రభు యొక్క ఆ మంచి తీర్మానాన్ని, లేక ఆ ఉపవాసాన్ని, ఆ నిష్ఠను భంగము చేయడానికి శోధకుడు ఆయనను ఎంతగానో శోధిస్తూ వచ్చాడు. దేవుని బిడలారా, ఇంకా బైబిల్ నుంచి మనం జ్ఞాపకం చేసుకుంటూ పోతే, భక్తుడైనటువంటి యోసేపును కూడా దేవుని బిడలారా గమనించండి. పోతీఫరు భార్య యోసేపును ఎంతగా శోధించింది. శారీరకంగా ఆమెతో పాపము చేయమని యోసేపును ప్రతిదినము శోధిస్తూ వచ్చింది. దేవుని బిడ్డలారా, శోధన అంటే ఇది. దేవుని బిడ్డలారా గమనించండి. ఏదో ఒక రీతిగా ఆ యోసేపుతో పాపము చేయాలని, యోసేపును తన పవిత్రతను పాడు చేయాలని చెప్పేసి ఆ పోతీఫరు భార్య ఆయనని ఎంత బలవంతము చేసినా, ఇదిగో పాపానికి దూరంగా పారిపోయాడే, అదే శోధనలో నిలిచి ఉండడం అంటే, ఇదిగో శోధనకు నిలిచి ఉండడం అంటే, సహించడం అంటే. ప్రతి విషయంలో కూడా మనం కూడా అప్పుడప్పుడు కొన్ని విషయాల్లో ఏదో ఒక విధంగా శోధించబడుతుంటాం. ఇదిగో ఉదాహరణకు, నువ్వున్న నీ ఇంట్లోనే ఏం జరుగుతుంటుందంటే, ఒకళ్ళు సీరియల్ చూస్తూ ఉంటే ఆ సీరియల్, ఆ మాటలు, బొమ్మలు చూస్తున్నప్పుడు నీకు కూడా అనిపించింది, ఆత్మీయుడు అయితే నీకేమనిపిస్తుందంటే, ఇది నాకు ఒక శోధన అని చెప్పేసి దానికి నువ్వు దూరంగా ఉంటావు. దేవునిలో నిలిచినటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే, ఆ సినిమాలు, ఆ సీరియల్ చూడకుండా దూరం అయిపోయినప్పుడు మనం శోధనకు కూడా నిలిచినట్లే అప్పుడు ప్రభు మనకు జీవ కిరీటాన్ని ఇస్తాడు. కొంతమంది అంటూ ఉంటారు కదా, ఇదిగో దేవుడు నన్ను శోధిస్తున్నాడని చెప్పేసి అంటూ ఉంటారు. లేదు, అక్కడ రాశారు కదా చక్కని మాట, ఇదిగో దేవుడు కీడు విషయమై శోధింపడు, ఆయన ఎవరిని కూడా శోధించడు. ఇదిగో ఎవడైనా శోధింపబడినప్పుడు నేను దేవుని చేత శోధించబడుతున్నాను అని అనకూడదు అంటాడు. నిజమే కదా దేవుని బిడ్డలారా, దేవుడు మనల్ని ఎన్నటికీ కూడా శోధించడు. దేవుడు ఎప్పుడు కూడా శోధించడు. ఆయన బిడలేటువంటి వారిని శోధించడు. శోధించేదల్లా శోధకుడు. వాడి పేరే శోధకుడు. వాడి పేరు అపవాది, ఘట సర్పము, అనేక రకాలైన పేర్లు వాడికి ఉన్నాయి. దేవుని బిడ్డలారు ఏం చెబుతుందంటే, దుష్టుడు నిన్ను ఏదో ఒక విధంగా శోధించి నీ ఆత్మీయ స్థితిని దెబ్బతీయాలని,
ఇదిగో నీకున్నటువంటి పవిత్రతను పాడు చేయాలని, పరిశుద్ధతను భంగము చేయటానికి ఎన్నో విధాలుగా నీ ఆత్మీయ జీవితాన్ని పాడగొట్టడానికి వాడు ప్రయత్నాలు చేస్తున్నప్పుడు ప్రభు చెప్పినట్లుగా ఏం చేయాలో తెలుసా? శోధనకు నిలిచిన వాడైతే ఏం చేస్తాడంట? దేవుడు జీవ కిరీటాన్ని ఇస్తాడు. అందుకే మనకు తెలిసిన ఆయన భక్తుడైనటువంటి యోబు గారు శోధనలన్నిటికీ నిలిచాడు కనుకనే ఆయనకు మరలా రెండంతలుగా ఆశీర్వాదాలు మెండుగా దేవుడు దయచేశాడు. ఈ ఉదయకాలపు సమయంలో వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా, నువ్వు కూడా యోబు గారికి లాగా, యోసేపుకి లాగా, మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారిలాగా శోధనకు నిలిచినట్లయితే నీవు నేను ధన్యుడవు, ధన్యురాలువు, ధన్యులము అని చెప్పి దేవుని పేరిట మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన. పరమ తండ్రి వందనాలు. మీ వాక్యము సెలవించినట్లుగా అయ్యా మా తండ్రి చక్కని మాట మీరు అన్నారు కదా, శోధన సహించువాడు ధన్యుడు అని చెప్పి రాస్తారు కనుక మాటలు వింటున్న ప్రతి వారిని ధన్యులుగా చేయమని యేసయ్య పేరట వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడై నడిపించునుగాక. ఆమేన్. అందరికి కూడా వందనాలు.